చెర్రీ కోసం అని చెప్పేసి మీరను హద్దాంతరంగా పీక బిసికి చంపేస్తుంది అపూర్వ. ఈలోపు వెంటనే కేపీకి ఫోన్ చేసి నక్షత్ర చెప్పేస్తుంది. గుండెలు బాదుకొని చెర్రీ ఏడుస్తూ ఉంటాడు. అదే సమయానికి శరత్చంద్ర కూడా ఫోన్ చేసి అత్తయ్య చెర్రీ గురించి తలుచుకుంటూ ఒక్కసారిగా హార్ట్అటాక్ వచ్చి చనిపోయిందని చెప్పేసరికి ఆలి మేఘాలతో అక్కడికి శరత్చంద్ర కూడా వస్తాడు. ఇంటికి వచ్చేసరికి ముందట చెర్రీ ఫోటో ఉంటుంది. ఒక్కసారిగా ఏడుస్తూ ఇక అందరూ ఏం తెలియనట్టు ఉంటారు. బావా బావా మీరా చనిపోయింది బావా అనే విధంగా అపూర్వ పెద్ద నాటకం మొదలు పెడుతుంది. అప్పుడు వెంటనే శరత్చంద్ర తన కాళ్ళ మీద తన చెల్లిని వేసుకొని అమ్మ మీరా ఇటు చూడు తల్లి, ఇటు చూడు, నా చేతికి రాఖీ కట్టుదానివి. నువ్వు మోచి లడ్డు చేస్తే అది నేను ఇక అన్నయ్య వదిన చేసిందని జ్ఞాపకం తెప్పించేవాడి. ఇప్పుడు నా చేతికి రాఖీ ఎవరు కడతారమ్మా? అమ్మ చెల్లమ్మ ఇది చూడమ్మా అని చెప్పేసి ఈ విధంగా చాలా గుండెలు బాదుకొని శరత్చంద్ర ఏడుస్తూ ఉంటాడు. మరోవైపు గోరంట మాత్రం షాక్లో ఉండిపోతుంది. ఇది మనిషా పశువా? ఎంతమందిని పొట్టన పెట్టుకుంటుంది? ఆఖరికి పాపం అన్యం పుణ్యం తెలియని మీరను కూడా చంపేసింది. అమ్మో, దీనితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ విధంగా మనసులో అనుకుంటూ ఉంటుంది. బావా మీరా మనకు లేదు బావా, మీరా మనకు అన్యాయం చేసింది, చనిపోయింది బావా. ఆ చెర్రీ కానీ తలుచుకుంటూ ఒక్కసారిగా అర్ధాంతరంగా మనకు దూరం అయింది బావా. ఇక మీరా మన జీవితంలో ఇంట్లో కూడా ఎప్పుడు ఇక తన పిలుపులతో వదినాని పిలుపులతో మనకు దూరమైంది బావా అని ఒక నాటకాన్ని మొదలుపెట్టి ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ చెర్రీ మాత్రం చాలా ఏడుస్తూ ఉంటాడు. అదే సమయానికి నాన్న నేను అమ్మని చూస్తాను అనే విధంగా అంటుండగా వెంటనే కేపీ ఇది కావాలని అపూర్వ నాటకం ఆడినట్టుగా అనిపిస్తుందిరా. ఎందుకంటే ఏదో రకంగా నువ్వు బయటికి రావాలని చెప్పేసి ఆ అపూర్వే మీ అమ్మను ఏదో చేసినట్టుగా బోరున చెర్రీ ఏడుస్తూ ఉంటాడు. నానా నేను అమ్మని చూడాలి అంటుండగా వద్దు, ఇప్పుడు నువ్వు అక్కడికి వస్తే నిజం బయటపడిపోతుంది. నువ్వు బ్రతుకున్న విషయం బయటపెట్టి కావాలని ఇంకా అపూర్వ తను ఆడుతున్న నాటకానికి కావాలని మీ అమ్మని చంపినట్టుగా అర్థమవుతుందిరా. నేను చెప్తున్నాను కదా, ఎలా అయితే అలా జరిగింది. ఖచ్చితంగా అక్కడ ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను. కాకపోతే నువ్వు కొన్ని రోజులు ఇలాగే ఉండు. ఒకవేళ కావాలని చెప్పేసి ఇక అపూర్వ నీ నిజాన్ని బయటపెట్టి కావాలని శరత్చంద్ర దగ్గర మనని ఏదో రకంగా ఇరికించి ఆ అపూర్వ పక్కకు తప్పుకుంటుందిరా. అందుకే నా మాట విను నాన్న. లేదు నాన్న, నేను అమ్మని చూడకుండా బ్రతకలేను నాన్న. అమ్మ చనిపోయిందన్న మాట వింటే నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న అని చెప్పేసి ఏడుస్తూ ఉంటారు. ఇక మరోవైపు తెల్లారితే లవర్స్ డే నాడు పార్టీకి అని చెప్పేసి శివ, పూర్ణి, భూమి, గగన్ అందరు కలిసి పార్టీకి వెళ్తారు. అక్కడ పార్టీ ఎంజాయ్ చేస్తూ భూమి, గగన్ ఇద్దరు కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు. ఇక మరోవైపు బిందు కూడా అక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ అందరు కలిసి ఏడుస్తుండగా ఇక వెంటనే కార్ తీసుకొని కేపీ వస్తాడు. అప్పుడు అపూర్వ అనుకుంటూ ఉంటుంది, ఈ రోజుతో నువ్వు ఖచ్చితంగా బయటపడతావురా చెర్రీ. నీ ఇంట్లో ఇక మీ అమ్మ చచ్చింది, ఆ తర్వాత శాశ్వతంగా మీ అందరినీ ఈ ఇంట్లో నుంచెలే మెడల్ పట్టుకొని బయటికి గెంటేస్తాన్రా అని చెప్పేసి ఇక అపూర్వ అనుకుంటూ ఉంటుంది. ఈలోపు కేపీ వెంటనే గాబరగా ఇంట్లోకి వచ్చేసరికి వెంటనే ఇక మీరా అలా పడిపోయి ఉంటుంది. చనిపోయినట్టుగా ఉండేసరికి వెంటనే మీరా దగ్గరకు వచ్చి ఏడుస్తున్న ఇక శరత్చంద్ర కోపంతో నా చెల్లిని ముట్టుకోద్రా, అసలు నీతో ఏం సుఖపడిందిరా? అటు కొడుకు చనిపోయాడని మదనతో గుండె హార్ట్అటాక్ వచ్చి చనిపోయిందిరా. ఇదంతా నీ వల్లేదా? నిన్ను పెళ్లి చేసుకున్న నుంచి తనకి ఏ సుఖం ఉందిరా? నా చెల్లిని ముట్టుకునే అధికారం నీకు లేదురా అని చెప్పేసి ఇక కేపీని నానా మాటలు శరత్చంద్ర తిడుతూ ఉంటాడు. ప్లీజ్ బావగారు, ప్లీజ్, ఇక నేను ఒక్కసారి నా భార్యను తాకని లేదురా. ఎట్టి పరిస్థితుల్లో నా చెల్లిని ముట్టుకునడానికి వీలేదు. ఇప్పుడు నా అల్లుడు చచ్చిపోయిన రంది మీద నా చెల్లి నాకు దూరమైంది. ఇక నాకు రాఖీ కట్టేది ఎవర్రా? నీలాంటి వాడు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదురా అనే విధంగా గొడవ పడుతూ ఉంటాడు.
ఇక మరోవైపు బిందు మాత్రం అక్కడ శివను పూర్ణి ఇద్దరు కలిసి డాన్స్ చేస్తుండగా తట్టుకోలేకపోతుంది. అదే సమయానికి ఇక వెంటనే బిందుకు ఫోన్ వస్తుంది. అలా అన్ఎక్స్పెక్టెడ్గా బిందుకు తన తల్లి చనిపోయినట్టు ఫోన్ వచ్చేసరికి షాక్లో ఉండిపోతుంది. వెంటనే అక్కడి నుంచి బిందు వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చెర్రీ మాత్రం గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటాడు. ఎంత గగన్ ఫోన్కి ట్రై చేసినా ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయకుండా భూమితో ఇక ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక గుండెలు బాదుకొని ఇంట్లో వాళ్ళందరూ కలిసి చాలా ఏడుస్తూ ఉంటాడు. బావగారు ప్లీజ్ బావగారు, దయచేసి నా భార్యను కాకరి చూపైనా చూడని బావగారు అని ఎంత వేడుకున్నా కూడా చిరచంద్ర వీళ్ళ మీద పగతో అపూర్వ వీడు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటుండగా, అవును బావా, ఈరోజు మీర చావు కారణం ఆ కేపీ వల్లే కదా బావా ఈరోజు మీర మనకు దూరమైంది. ఇంట్లో చకచక తిరుగుతూ వదిన అని ఒక తల్లిలాగా పిలిచింది బావా. ఇప్పుడు మీర లేదని తలుచుకుంటే నా గుండె ఇక తట్టుకోలేకపోతుంది బావా. మీరా లేని ఇల్లు ఇక నాకు ఏదోలా ఉంది బావా. నేను మీరా అంటే ఎంత ప్రేమగా చూశాను బావా, నా చెల్లెల కంటే ఎక్కువ చూశాను. అలాంటి మీరా నాకు దూరమైందంటే నేనే భరించలేకపోతున్నాను బావా. ఒక ఇంటి ఆడబిడ్డ కాకుండా నా తోటి చెల్లెళ్ళ కంటే ఎక్కువ చూశాను. అలాంటి మీరా ఇప్పుడు చెర్రీ లేడని తట్టుకోలేని పరిస్థితులలో ఎలా చనిపోవడం అనే విధంగా అంటుండగా, గోరంట మహానటికే మహానటివి, నీలాంటి దాని పక్కన చేరి ఎప్పుడు నేను కూడా చావుకు తద్దినం పెట్టుకునేదాకా తెలియట్లేదు. అమ్మో, నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి అపూర్వ. పాపం అన్యం పుణ్యం తెలియని మీరను చంపేశావు కదా పాపిష్టిరాల. నీలాంటి పాపిష్టిరాలది ఈ ఇంట్లో ఎందుకు వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. అందరినీ చంపుకుంటూ పోతూ ఉంటే నీకేమవుతుంది అని చెప్పేసి మనసులో తిట్టుకుంటుండగా, ఏంటి గోరంట మా అమ్మను బాగా తిట్టినట్టుగా అనిపిస్తుంది అని అంటుండగా, అవును మీ అమ్మను తిట్టుకుంటాను ఏంటి, అబే ఏం లేదమ్మీ ఏం లేదు అని అంటుండగా, ఈలోపు ఏంటి వీడు వస్తాడనుకుంటే ఈ కేపీ ఒక్కడే వచ్చాడు. ఆ చెర్రీగాడు వస్తే బండారం బయటపడితే అప్పుడు ఈ కేపీని ఆ చెర్రీగాడిని మెడలు పట్టుకొని బయటికి గెంటాలనుకున్నానే. ఎలాగైనా సరే ఆ కేపీ ద్వారానే చెర్రీగాని ఇక్కడికి రప్పించి ఖచ్చితంగా దహన సంస్కారాలు జరిగే టైంకైనా ఇక కొరివి పెట్టడానికైనా ఖచ్చితంగా అక్కడికి ఆ చెర్రీగాడు వస్తాడు. అప్పుడే బావతోని వీళ్ళిద్దరినీ మెడలు పట్టుకొని బయటికి గెంటేయాలి. ఇక నేను వేసిన వలలలో ఇద్దరు చిక్కుకుంటారు. ఆ తర్వాత ఆ ఇద్దరు నా ఇంటి నుంచి శాశ్వతంగా బయటికి వెళ్తారు. మీరా చచ్చిపోయింది, ఇక ఎవరున్నారు, ఆ పని మనుషుల దాన్ని వాడుకుంటే సరిపోతుంది కదా అని ఈ విధంగా మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు తట్టుకోలేని పరిస్థితుల్లో చిరచంద్ర తన గుండెలు బాదుకుంటూ ఆఖరికి చెల్లె దూరమైందని ఏడుస్తూ ఉంటాడు. ఇటు అల్లుడు అటు చెల్లె దూరమైంది ఏడుస్తూ ఉంటారు. రాబోయే ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందనేది రేపు అప్కమింగ్లో రిలీజ్ చేస్తా. మిస్ కాకుండా లైక్ కొట్టండి.